మరి వెళ్ళానా? ఇంటద్దికి, కిరాణా సామాన్లకి ఎంత కావాలి? 300 ఉంటే చాలు. సరిగ్గా నా దగ్గర అంతే ఉంది, ఉంచు. వస్తాను. ఉమా, ఉమా, ఏమిటత్తయ్యా ఇందులో 300 పెట్టాను, తీసావా? తీలేదత్తయ్యా. ఆ డబ్బు ఎవరు తీశారో ఏమీ తెలియనట్టు అడుగుతావేంటమ్మా? ప్రతిసారి మన ఇంట్లో డబ్బు ఏ రూట్ లో వెళ్తుందో ఇప్పుడు అదే రూట్ లో అదే ఇంటికి చేరుంటుంది. నాకు తెలియక అడుగుతున్నానన్నయ్య, ప్రతి నెల నాన్నెందుకు ఆ ఇంటికి డబ్బు పంపిస్తాడు? ఆయన చొక్కా పుచ్చుకుని ఎదిరించి అడిగేవాళ్ళేక. ఎందుకు లేదు? ఆ గనక ఒళ్ళు మండిందంటనా పాయింట్ బై పాయింట్ లాజిక్ లాగి కడిగి పారేస్తాను. పెద్ద గొప్పలు చెప్పేవాళ్ళే. ఏది శాంపిల్ కు 2 పాయింట్లు చెప్పు చూద్దాం. అయితే చెప్తాను విను. ఏమిన్నానా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు? మేమేం చిన్నపిల్లలు అనుకున్నావా? నీ గురించి మీతో ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో నీకు తెలుసా? షష్టి పూర్తి దగ్గర పెడుతున్న మనిషివి ఈ సమయంలో నువ్వు ఇలా ఏమిటన్నయ్య ఆగిపోయావు? చూడరా, అన్నయ్య చేసే డాబులన్నీ నాన్న లేనప్పుడే. మీరంతా పిరికి వాళ్ళు. నేను చిన్నవాడిని, సింహం పిల్లని. నాన్న నేను నిలదీసి అడుగుతాను. ఏమని? యు సీ మిస్టర్ చక్రవర్తి, అమ్మా కడుపులో ఒకటే వికారంగా ఉందమ్మా. అన్నంలో తల వెంటకు పడిందమ్మా. ఏమని చేసావేమో, చారులో ఉప్పు లేదు. కూర్చో. ఆ జాడీలో ఉప్పు తెచ్చి వాడి రసంలో కలపమ్మా. ఆ ఉప్పు తిన్నాకైనా నా పట్ల విశ్వాసం కలుగుతుంది. కూర్చోండి మావయ్య. కట్టుకున్న పెళ్ళ ఉండగా కోడల పిల్ల అన్నం వడ్డిస్తే తినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వులేమ్మా. శాంత, నువ్వు నన్నేమైనా అడగదలుచుకున్నావా? అబ్బే ఏం లేదు. నువ్వు నన్నేం అడగదలుచుకున్నావో నాకు తెలుసు. నేను భోజనం చేయడం ప్రారంభించిన తర్వాత నోరెత్తి మాట్లాడనని నీకు తెలుసు. ఏమైనా అడగదలుచుకుంటే ఇప్పుడే అడిగి. అబ్బాయి అదేం లేదు, మీరు కూర్చోండి. అయినా మీరు మగవాళ్ళు, సంపాదన పరులు. ఈ ఇల్లు మీది, ఈ రాజ్యం మీది. నేను మీ పాదదాసిని. మిమ్మల్ని నేనే అనగలను. అన్నం పెట్టనా? నువ్వెప్పుడు నాకు అన్నం పెట్టలేదే. 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించి నేనే మీ అందరికీ అన్నం పెడుతున్నాను. ఒక్కరోజు కూడా పస్తుంచలేదు. నువ్వు నీ పిల్లలు ఆ విషయం క్యాచ్ చేయడం లేదు. ఇప్పుడు ఆ సంగతి ఎందుకులేండి. మర్చిపోవడం నీ వంతైంది. అప్పుడప్పుడు జ్ఞాపకం చేయడం మంచిదని. భోంచేనా? చేయండి. ఇంకా అడగాల్సిందేం లేదు కదా. ఏం లేదు, మీరు భోజనం చేయండి. అమ్మయ్యా, ఏం పర్వాలేదు. సంవత్సరం నుంచి చూస్తున్నాను, మాటి మాటికి ఇంట్లోంచి డబ్బులు పోతూనే ఉన్నాయి. ఎంత గొప్ప సంపాదన పరులైనా సొంత ఇంట్లోనే దొంగతనం చేయడం ఉందే మర్యాదస్తుల లక్షణం కాదు. ఊరంతా కోడై కూస్తుంటే వినలేక నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి. అయినా ఆ విషయం నేను ఎప్పుడు అడగనే లేదు. ఇంట్లో పెళ్లిడొచ్చిన ఆడపిల్లుంది, ఊహ తెలిసిన మగపిల్లాడున్నాడు. వాళ్ళకి తెలిస్తే అసహ్యంగా ఉంటుందనే జ్ఞానమైనా లేకుండా మీరు చేస్తున్న పనులున్నాయే, అదేమి చేయగడిగేసుకుంటున్నారు. మిమ్మల్ని ఇప్పుడు ఏమనలేదే. కాకపోతే ఎవరినన్నావు? ఆ కూరనన్నావా? ఆ అన్నన్నావా? ఈ ఊరగాయనన్నావా? ఈ ఉక్రోషం అంతా పోపుల డబ్బాలో పెట్టిన డబ్బు పోయిందనేగా. ఆ మాటకొస్తే ఆ డబ్బు నాది, ఆ పోపుల డబ్బా నాది, ఈ కొంగు నాది. తెలుసులేండి. తెలిసి ఎందుకు మాట్లాడుతున్నావు? నా నోటికి అన్నం అందించి నా నోరు ముయించి నువ్వు నోరు తెరవడం వల్ల పోయిన డబ్బు తిరిగి రాదు, మళ్ళీ పోతున్న గ్యారంటీ లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఇక ముందు కూడా ఇప్పట్లాగే నా సంపాదనలో కొంత భాగం ఆ ఇంటికి చేరి తీరాల్సిందే, చేరి తీరుతుంది.